హలో ఎవ్రీవన్. దిస్ ఈస్ స్పందన అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ బై స్పందన. వీడియో స్టార్ట్ చేసే ముందైతే ఒక చిన్న హ్యాపీ మూమెంట్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ 20 డేస్‌లో నేనైతే 3 కేజీస్ అయితే తగ్గాను. తగ్గడం కంటే ఎక్కువ నాకైతే వచ్చిన కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది గదా! అదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. నేను తగ్గగలనా? ఇది నా వల్ల అవుతుందా? అని దగ్గర నుంచి నేను ఈరోజు 3 కేజీస్ అయితే లాస్ట్ అయ్యాను. నాకు ఒక్కటైతే అర్థమైంది. మనస్ఫూర్తిగా మనం ఒక్కటి డిసైడ్ అయితే మన బాడీ మనకి సపోర్ట్ చేస్తుంది. చాలా హ్యాపీ ఫీలింగ్ అనమాట నాకైతే. ఇది జస్ట్ వెయిట్ లాస్ మాత్రమే కాదు క్యూటీస్. ఇది నా మీద నాకున్న నమ్మకం రావడం. మీరు కూడా ఈ చిన్న హ్యాపీనెస్‌ని ఫీల్ అవ్వాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇక లేట్ చేయకుండా మ్యాటర్‌లోకైతే వచ్చేద్దాము. ఈ 20 డేస్ జర్నీలో నేను ఫాలో అయిన రూల్స్, నేను తిన్న ఫుడ్ అండ్ చాలామంది నన్ను అడిగిన కొన్ని డౌట్స్ అన్నీ ఈరోజైతే డీటెయిల్‌గా చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే చూసేయండి. అండ్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అన్నమాట. అసలు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఎలా చేయాలి? నేను ఎలా అయ్యాను? ఏ విండో ఫాలో అయ్యాననేది చెప్తాను. నా ఈటింగ్ విండో వచ్చేసి నేను ఫాలో అయ్యింది 10 ఏఎం టు 6 పీఎం షెడ్యూల్ అనమాట. ఇది ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లోనే గోల్డెన్ విండో. మార్నింగ్ 10కి నా ఫస్ట్ మీల్ అండ్ ఈవినింగ్ 6కి నా లాస్ట్ మీల్ అయితే ఫినిష్ చేస్తున్నాను. అంటే రోజుకి 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తున్నాను. దీనివల్ల బాడీకి డైజెస్టివ్‌కి రెస్ట్ దొరుకుతది. అండ్ స్టోర్డ్ ఫ్యాట్ అనేది కరుగుతుంది. చాలామంది నైట్ 9 ఆర్ 10కి తిని వెంటనే పడుకుంటారు. అది వెయిట్ గెయిన్‌కి మాత్రం మెయిన్ రీజన్ అవుతుంది. అందుకే సన్‌సెట్ లోపలే తినేయాలి. అలా తినడానికి ట్రై చేయండి అందరూ. ఈవినింగ్ 6 తర్వాత ఓన్లీ వాటర్, నో స్నాక్స్, నో టీ, నథింగ్. 10 ఏఎం వరకు ఏం తినకపోవడం వల్ల మార్నింగ్ వాక్‌లో బాడీ డైరెక్ట్‌గా ఓల్డ్ ఫ్యాట్‌ని ఎనర్జీగా యూజ్ చేసుకుంటుంది. దానివల్ల వెయిట్ లాస్ అవుతాననమాట. ఒకవేళ బాగా ఆకలి వేస్తే బటర్ మిల్క్ అయితే తాగండి. నేనైతే అదే చెప్తాను. అండ్ కమింగ్ టు వాకింగ్. వాకింగ్ అంటే జస్ట్ ఈవినింగ్ అలా నడవడమే కాదు. వాకింగ్ గురించి చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఉంటది. కన్‌ఫ్యూజన్ గూడా ఉంటది. మార్నింగ్ జేయాలా? ఈవినింగ్ జేయాలా? అని. నేనైతే ఈవినింగ్‌కి అండ్ మార్నింగ్‌కి గూడా 2 స్ప్లిట్ చేసుకున్నాను. మార్నింగ్ ఎంప్టీ స్టొమక్‌తో 5,000 స్టెప్స్ వాకింగ్ జేస్తే బాడీ డైరెక్ట్‌గా స్టోర్ అయ్యి ఉన్న ఫ్యాట్‌నయితే బర్న్ చేస్తది. ఈవినింగ్ మనం తిన్న తర్వాత వాకింగ్ జేస్తే షుగర్ లెవెల్స్‌నయితే కంట్రోల్‌లో ఉంచుతాయన్నమాట. తిన్నది బాగా డైజెషన్ అవుతుంది. వెయిట్ లాస్‌కి ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చాలా బెస్ట్ అన్నమాట. మార్నింగ్ వాకింగ్ వల్ల మనది ఫ్యాట్ బర్న్ తొందరగా అయితది. సో, నేను మార్నింగ్ వాకింగ్ అనేది 15 డే 1 నుంచి స్టార్ట్ జేయలేదు. రీసెంట్‌గానే స్టార్ట్ చేసిన. నాకైతే చాలా డిఫరెన్స్ అనిపిచ్చింది. మార్నింగ్ వాక్‌లో ఫ్రెష్ ఎయిర్ వల్ల డే అంతా యాక్టివ్‌గా ఉంటుంది. ఈవినింగ్ వాక్ అయితే ఇప్పుడు మన ఆఫీస్‌లో వర్క్స్ చేసేవాళ్ళు డ్యూటీస్ చేస్తా ఉంటారు గదా! అలాంటి వాళ్ళకైతే ఈవినింగ్ వాక్ చేయడం వల్ల స్ట్రెస్ అంతా పోయి బాడీ అంతా రిలాక్స్ అయ్యి నైట్ అంతా మంచిగా నిద్ర పడతది. ఫస్ట్ మెయిన్ థింగ్ వెయిట్ లాస్‌లో స్లీప్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందనమాట. నేను టోటల్‌గా రోజుకి 10,000 స్టెప్స్ పైన ఫినిష్ చేస్తున్నా. కాబట్టే నాకు రిజల్ట్ అయితే తొందరగా అనిపిచ్చింది. అంటే నేను స్టార్టింగ్ నుంచి 10,000 స్టెప్స్ అనేది స్టార్టింగ్ నుంచి నేను చేస్తే నాకు ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉండేదేమో. బట్ నేను జస్ట్ ఒక 1 వీక్ నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి ఇట్స్ ఓకే. నేను కొంచెం లేట్‌గా కొంచెం తొందరనే రియలైజ్ అయ్యాను. నాకింకా చాలా టైం ఉంది గాబట్టి, నేనిదే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తే నాకు గూడా మంచి రిజల్ట్ ఉంటది. సో దట్ మీకు గూడా యూజ్‌ఫుల్ అవుతదనైతే ఈ యొక్క మ్యాటర్ అయితే నేను చెప్తున్నా. వాకింగ్ అనేది మార్నింగ్ ఒక 5,000 స్టెప్స్ మార్నింగ్‌కి పెట్టుకోండి. 10,000 స్టెప్స్ ఈవినింగ్‌కి పెట్టుకోండి. సో దట్ కంప్లీట్‌గా 10,000 స్టెప్స్ అయిపోతాయి. అండ్ హౌస్ వైఫ్స్‌కి మెయిన్‌గా వాకింగ్‌కి టైం దొరకకపోతే ఇంట్లోనే అటు ఇటు తిరగండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఇట్లా మనకి బిల్డింగ్ పైన, టెర్రస్ పైన తిరగండి. లేదంటే బాల్కనీ ఉంటే బాల్కనీలో తిరగండి. షూ వేసుకుంటే బెస్ట్ అన్నమాట. షూ వేసుకుంటే కొంచెం మనకి ఏమంటే ఫూట్ పెయిన్ గూడా రాదు. మనకి నడుస్తుంటే కొంచెం ఈజీగా అనిపిస్తది. సో, అది ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఇప్పుడు నో రైస్ ఛాలెంజ్ అన్నమాట. నేను జేస్తుంది నో రైస్ ఛాలెంజ్. అంటే రైస్ ఏం తినట్లేదు. ఫస్ట్‌లీ నాకు తెలిసి ఎవ్వరు నమ్మలేని విషయం ఏంటంటే, నిజానికి నాకు కూడా షాకింగ్‌గానే ఉంది. ఈ 20 డేస్‌లో నేను
అసలు రైస్ తిన్నది జస్ట్ 2 టైమ్స్ మాత్రమే. యెస్! మీరు విన్నది నిజమే. మన రెగ్యులర్ డైట్‌లో రైస్ అయితే మెయిన్ విలన్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ మీరైతే నెగెటివ్‌గా ఏమనుకోకండి. రైస్‌కి బదులు నేను చపాతీ, జొన్న గడక, మిల్లెట్స్ తీసుకుంటున్నా. దీనివల్ల కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ తగ్గి నా బాడీలో ఫ్యాట్ బర్న్ చేయడం స్టార్ట్ చేసింది. రెసిపీ కావాలంటే జొన్న గడకది ఫుల్ వీడియోలో అప్‌లోడ్ చేశాను. ఒక్కసారి చెక్ చేయండి. ఫస్ట్ 3 డేస్ కష్టంగా ఉంటుంది. కానీ తర్వాత మనకి రైస్ తినాలని అస్సలనిపించదు. రైస్‌లో క్రాబ్స్ ఎక్కువుంటాయి. తొందరగా బ్లడ్ షుగర్‌ని పెంచి ఫ్యాట్‌లో స్టోర్ అవుతుంది. ఎస్పెషల్లీ నైట్ టైమ్‌లో రైస్ తింటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. స్లోగుంటదనమాట. అండ్ సబ్‌స్టిట్యూట్‌గా నేను తింటున్న చపాతీ, గట్కా వీటిల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో, నాకు ఆకలి వేయట్లేదు. అండ్ ఎనర్జీ గూడా తగ్గట్లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నా. క్రేవింగ్స్ కంట్రోల్ చేయడం ఎలా అంటే స్టార్టింగ్‌లో ఇబ్బందయింది. కానీ ఒక్కసారి బాడీ మనకి అడ్జస్ట్ అయితే, మన వెయిట్ తగ్గుతుంది అని మనకి తెలిస్తే, అప్పుడు మనం వెయిట్ స్కేల్ మనల్ని చూస్తాం గదా! అప్పుడు మన వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుందని తెలిస్తే నాకైతే మోటివేషన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఓహ్! రిజల్ట్ ఉంటుంది గదా! అసలు బ్యాక్ స్టెప్ ఎయద్దు ఖచ్చితంగా. వెయిట్ లాస్‌కి బ్యాక్ స్టెప్ అస్సలు వేయద్దు. మన మైండ్‌సెట్ 100% ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనే మన టార్గెట్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనం వెయిట్ లాస్ అవుతాము. నా మై అడ్వైస్ ఈస్ మీరు కూడా ఫాస్ట్‌గా వెయిట్ తగ్గాలంటే రైస్‌ని ఎలిమినేట్ చెయ్యకపోయినా కనీసం డైలీ 1 మీల్‌లో రైస్‌కి బదులు మిల్లెట్స్ చపాతీ ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి హౌస్ వైఫ్స్‌కి ఎస్పెషల్లీ ఇప్పుడంటే నాకు చిన్న పిల్లలున్నారు. కొంతమందికి స్కూల్ కొంచెం అంటే నా పిల్లలు గూడా స్కూల్‌కెళ్తారు. ఇంకా కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఖచ్చితంగా ఫుడ్ పర్టిక్యులర్‌గా అది, ఇది అనేది ఉంటది కాబట్టి, వాళ్ళకి కొంచెం కష్టమైతదేమో. బట్ వాళ్ళు చపాతీ చేసుకోలేము, అది చేసుకోలేము, అందరికీ అంటే పర్లేదు. ఇట్స్ ఓకే. మీరు ఇంట్లో ఏది వండినా దాన్ని కొంచెం తినండి. స్మాల్ కప్ రైస్ తీసుకోండి. ఎక్కువ కర్రీస్ తీసుకోండి. పప్పు ఉండేలాగా చూసుకోండి. ప్రోటీన్ ఉంటది. లీఫీ వెజిటబుల్స్ ఉండేలాగా ఇప్పుడు ఆకుకూరలుంటే మనకి దాంట్లో ఐరన్ ఉంటది, ఫైబర్ ఉంటది. సో, అట్లా మనం మేనేజ్ జేసుకోవాలి. రైస్ కొంచెమే తీసుకొని, ఎక్కువ తీసుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో ఉన్నా. 10 ఏఎం టు 6 పీఎం విండో గదా! ఒకవేళ 8:00కి విండో తర్వాత ఏదైనా తినాల్సొస్తే అప్పుడేం జేయాలంటే, నెక్స్ట్ డేకి మన విండో అనేది లేట్‌గా స్టార్ట్ జేయాలి. అంటే ఇప్పుడు నేను 6:00 నా విండో అయిపోయింది. 8:00కి నేను ఏదైనా తిన్నా బై మిస్టేక్‌లో ఇంట్లో ఫోర్స్ వల్లనో టెంప్ట్ అయిపోయో ఏదో తిన్నా నేను. అది 2 ముద్దల రైస్ అయినా గానీ, నెక్స్ట్ డేకి 12 మార్నింగ్ 12 పీఎంకి స్టార్ట్ జేస్తే విండో అప్పుడు మనకి యూజ్‌ఫుల్ ఉంటది. అండ్ ఇంకా 2 స్టెప్స్ ఎక్కువ జేయాలన్నమాట. అప్పుడు అది బ్యాలెన్స్ అయిపోతది. సో, అదనమాట గోల్డెన్ టిప్ ఇది. ఒకవేళ బై మిస్టేక్‌లో విండో అయిపోయినాక తింటే మనం ఎక్కువ వాకింగ్ జేయాలి. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ అన్నా జేయాలి. లేపోతే మన విండో అనేది కొంచెం ఎక్స్‌టెండ్ జేసుకోవాలి. అండ్ స్లీప్ అండ్ స్ట్రెస్ ద సైలెంట్ కిల్లర్స్ అన్నమాట ఇవ్వే. నేను ఈ 20 డేస్‌లో కరెక్ట్‌గా 7-8 అవర్స్ అయితే మంచిగా పడుకున్నా. నైట్ 10 పీఎం కల్లా పడుకొని మార్నింగ్ 7కి లేచాను. మనం స్ట్రెస్ తగ్గించుకొని సరిగ్గా నిద్రపోతే మన హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి వెయిట్ ఫాస్ట్‌గా తగ్గుతాము. యెస్! మనకు కంటి నిండా నిద్రుంటేనే మన బాడీ గూడా కరెక్ట్‌గుంటుంది. వెయిట్ లాస్ గూడా కరెక్ట్‌గా అవుతా ఉంటాము. ఇంకా వీక్లీ చీట్ ఆర్ ట్రీట్ లాజిక్ అన్నమాట. ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాల్సి వచ్చినా, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఫోర్స్ చేసినా స్ట్రిక్ట్‌గా ఉండాలి. ఒకవేళ తినాల్సి వచ్చినా లిమిటెడ్‌గా తిన్నాను. వెయిట్ లాస్‌లో జర్నీలో వెయిట్ లాస్ జర్నీలో కన్సిస్టెన్సీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పర్ఫెక్షన్. అస్సలు టెంప్ట్ అవ్వద్దు. టెంప్ట్ అవ్వాల్సొస్తే చెప్పినా గదా ఇందాక సేమ్ ఆ మెథడ్ అయితే ఫాలో అవ్వాలి. రోజుకి మాత్రం ఖచ్చితంగా వాటర్ 4 లీటర్స్ అయితే వాటర్ తాగుతున్నా నేను. యాపిల్ సైడర్ వెనిగర్ మార్నింగ్ డ్రింక్‌గా తీసుకుంటున్నా. లేదా ఇంకొక రోజు లెమన్ అండ్ హనీ విత్ హాట్ వాటర్‌లో లెమన్ అండ్ హనీ వేసుకొని తాగుతున్నా. ఇంకా యాపిల్ సైడర్ వెనిగర్ తాగితే ఫాస్ట్
ఫ్యాట్ కరిగిపోతదేమో అని అందరనుకుంటారు. కానీ కాదు. యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల డైజెషన్‌కి అండ్ ఇన్సులిన్ కంట్రోల్‌కి మాత్రమే ఎక్కువ యూజ్ అవుతది. అండ్ ఇది ఎక్కువ వాటర్‌లో వేసుకొని తాగాలి. దీంట్లో యాసిడ్ యాసిడ్స్ ఎక్కువుంటాయి గాబట్టి కొంచెం చూసుకొనైతే తాగాలి. బట్ హెల్ప్‌ఫుల్ అయితది వెయిట్ లాస్‌కి. అండ్ చియా సీడ్స్ చాలా మంది వెయిట్ లాస్‌కి యూజ్ అవుతాయని అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ థింగ్ చియా సీడ్స్‌లో ఎక్కువ ఫైబర్ ఉంటది. ఇవి తాగడం వల్ల ఏమైతదంటే మనకి ఆకలి వేయదు. అండ్ పొట్ట గూడా ఫుల్‌గా ఉంటుంది. అంతే దాని వల్ల మనకి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. అంటే హంగర్‌నెస్ అనేది తగ్గుతుందనమాట. సో, అట్లా చియా సీడ్స్ యూజ్ అవుతది. చియా సీడ్స్ కొంతమంది నైట్ నానబెట్టాలంటున్నారు. నేనైతే జస్ట్ మార్నింగ్ నానబెట్టుకొని తాగుతున్నా. అది మీ ఇష్టమండి. నేనైతే ఇట్లా చేస్తున్నా. సో, అది. అండ్ మై డైలీ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నేను అంటే డే 1 నుంచి నేను డే 20 వరకు చాలా చేంజెస్ జూసాను. స్టార్టింగ్‌లో నేను ఇంట్లో ఉన్న ఫుడ్సే తిన్నాను. ఇప్పుడు ప్రోటీన్ గూడా ఉండాలి గాబట్టి నేను మెల్లమెల్లగా నా డైట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఎగ్స్ తింటున్నా. అండ్ ఇంట్లో ఏది ఉన్నా 1 దోస, 2 ఇడ్లీస్ అలా ఎగ్స్‌లో ప్రోటీన్ ఉంటుంది. ఈరోజైతే రాగి జావ చేశాను. కాల్షియం అండ్ ఫైబర్ ఉంటుంది. సో, ఆఫ్టర్‌నూన్ వరకు ఆకలి వేయదు. అండ్ మజిల్ లాస్ గూడా మజిల్స్ గూడా వీక్ అవ్వదనమాట. రాగి జావ వెయిట్ లాస్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతది. అండ్ మెల్లమెల్లగా ఇంకా నాకు టైం ఉంది గాబట్టి, మెల్లమెల్లగా నాకు వెయిట్ లాస్‌కి ఇంకా ఏం హెల్ప్ అవుతుంది, ఏంటి అనేది నేను చేస్తూ వస్తాను. నేను మీకు అప్‌లోడ్ చేస్తా ఉంటాను. మీరు గూడా చూడండి. అండ్ డే 30 తర్వాత గూడా నేను నా ప్రోగ్రెస్ అంతా నేను మళ్ళీ ఫుల్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు గూడా చూడండి. ఫైనల్‌గా కంక్లూజన్ అండ్ మోటివేషన్ ఏంటంటే, వెయిట్ లాస్ అంటే టార్చర్ గాదు. అది ఒక హెల్తీ లైఫ్ స్టైల్. నేను తగ్గానంటే మీరు గూడా ఖచ్చితంగా తగ్గగలరు. స్ట్రిక్ట్‌గా చేయండి. ఖచ్చితంగా తగ్గుతాము. రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అండ్ ఈ వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా బాడీ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముందేమంటే రైస్ తింటే నాకు వెంటనే నిద్రొచ్చేది. పడుకునేదాన్ని ఒక అంటే వెంటనే అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని పడుకునేదాన్ని. నాకసలు యాక్టివ్‌గా ఉండేది గాదు. ఎప్పుడు ఏ పని జేసినా ఊరికే లేజీగా ఆహ్, ఏమంటారు? ఏ పని జేసినా ఉట్టిగనే నాకు నీరసమొచ్చేది. అసలిప్పుడెందుకు జేయాలి? ఇదెందుకు జేయాలి? అని అనిపిచ్చేది. ఇన్ని రోజులు హ్మ్. డెలివరీస్ తర్వాత వెంటనే మనం వెయిట్ లాస్‌కి అవ్వలేము. అది చాలా కష్టము పిల్లలను పట్టుకొని. నాకు ఇప్పుడు రైట్ మూమెంట్ అన్నమాట. కరెక్ట్ టైమ్. ఇద్దరు పిల్లలు కొంచెం పెద్దగా అయిపోయారు. చిన్న పాప గూడా నాకు ఇప్పుడు తను గూడా 3 ఇయర్స్, 4 ఇయర్స్‌కొచ్చింది గాబట్టి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 4 ఇయర్స్‌కొచ్చింది తను. సో, ఇప్పుడు తను గూడా నాకేమి ఇబ్బంది పెట్టట్లేదు. సో, నాకు ఇది రైట్ మూమెంట్ అన్నమాట వెయిట్ లాస్‌కి. సో, అలా నా జర్నీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. బీయింగ్ హౌస్ వైఫ్ చాలా కష్టమే. కానీ మనం చెయ్యగలమనేది మన మైండ్‌లో అయితే ఖచ్చితంగా పడాలి. మనం ఫిట్‌గా ఉంటేనే మన హెల్త్ బావుంటది. మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ గూడా హ్యాపీగుంటుంది. ఖచ్చితంగా మీరు గూడా ఎవరన్నా నాలాగా వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలంటే ఏదో చిన్న చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఏముందిలే అనేది వదిలేయకండి. నేను వెయిట్ లాస్ జుంబా చేసిన కొన్ని రోజులు వెయిట్ లాస్ అయ్యాను. కాకపోతే జుంబా కొంచెం స్ట్రెస్‌ఫుల్ అన్నమాట. మార్నింగే లేచి దానికి టైం తీసుకొని హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ మనం చేసి దాని తర్వాత హోల్ డే ఇంకా జుంబా చేసిన తర్వాత అసలు మనకి ఫుల్ విపరీతమైన థైస్, లెగ్స్ అన్నీ నొప్పిలేస్తాయన్నమాట. ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అయితే బెస్ట్ అంటే బెస్ట్ అసలు. నేనైతే హైలీ రికమెండ్ చేస్తా అందరికి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది. ఇంకా మీకు కావాలంటే 6 పీఎం లోపు మీరు ఏమైనా తినాలనుకుంటే కూడా తినేయొచ్చు. అండ్ వాకింగ్ ఒక్కటి హౌస్ వైఫ్స్‌కి కష్టమైతదేమో. బట్ ఇంట్లో కూడా మీరు అటు ఇటు వాకింగ్ చేయండి. మార్నింగ్ కొంచెం 6-7 చేయండి. లేదంటే స్కూల్స్ ఉన్నాయంటే 5-6 చేయండి. 5-6 ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ చేస్తే మనకి అట్‌లీస్ట్ 5 లోపు మీకు కవర్ అయిపోతది. మళ్ళీ ఈవినింగ్ జేయండి. ఎట్లాగో స్కూలుకెళ్తారు గదా! స్కూలుకెళ్ళినప్పుడు ఆ ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో మనం లంచ్ అంతా ప్రెప్ జేసిన తర్వాత ఆ గ్యాప్‌లో గూడా వాకింగ్ జేయండి. ఈవినింగ్ వాకింగ్ జేయండి. అట్లా టోటల్‌గా ఇంకా నైట్ ఉంటే 6 తర్వాత మనం ఏం తినం గదా! అప్పుడు గూడా వాకింగ్ జేయండి.
అప్పుడు అలా చేయడం వల్ల మనకి 10,000 స్టెప్స్ కంప్లీట్‌గా అయిపోతది. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. అసలు ఈ డైటింగ్‌లో చాలామంది కాన్‌స్టిపేషన్ ఒస్తదేమో ఫుడ్ తినకపోతే అని అనుకుంటారు. కానీ అస్సలు గాదు. అట్లేముండదు. మనం ఇక్కడ మోర్ కీరా, క్యారెట్స్ తింటున్నాము. ప్రోటీన్ తింటున్నాము. ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అండ్ చపాతీ కొంతమందికి కాన్‌స్టిపేషన్ ఒస్తది. వాళ్ళు రైసే తీసుకోండి తక్కువ. సో, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అయితే నాకైతే అస్సలు లేదు. ఈ 20 డేస్‌లో ఖచ్చితంగా నేనిది చెప్తున్నా. సో, మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా టార్గెట్ అయితే 68 కేజెస్‌కి పెట్టుకున్నా. మీరు కూడా నా జర్నీలో జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో దట్ డే 30 అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆయన డే 1 నుంచి ఎవరైనా మిస్ అయితే వెంటనే వెళ్లి డే 1 నుంచయితే మొత్తం చూడండి. అవి కూడా నేను ఫుల్ లెంగ్త్‌గా అప్‌లోడ్ చేశాను. వీక్ 1 అండ్ వీక్ 2 అప్‌లోడ్ చేశాను. ఖచ్చితంగా వెళ్లి చూడండి. అండ్ జొన్న గట్కో వీడియో ఉంది. ఓట్స్ ఉప్మా ఎలా చేయాలో ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. ఇంకా ఫర్దర్‌గా నేను ఫుడ్ రెసిపీస్ అన్నీ అప్‌లోడ్ చేస్తా ఉంటాను. ఖచ్చితంగా మీరు కూడా వెళ్లి చూడండి. వాకింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. అండ్ విండోలో ఖచ్చితంగానే మనకున్న విండోలోనే తినాలి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బై.